సో సరిపోదా శనివారం నాట్ టీజర్ వచ్చేసింది అనమాట. రియలీ రియలీ ఎక్సైటెడ్. వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఈ ఇయర్ లో. అండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఐ థింక్ ఇదేదో కొంచెం నాకు ఎస్జే సూర్య గారి టీజర్ లెక్క అనిపిస్తుంది. సో నీకే అనిపిస్తుంది రా? నీకు జస్ట్ ఎస్జే సూర్య గారి బర్త్డే ఇవ్వాలి అందుకే. అదే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈవెన్ ద టైటిల్ నాట్ ఏ టీజర్ నాని ఐ మీన్ లైక్ ఇది టీజర్ కాదని చెప్తున్నారు కదా. ఐ థింక్ సో ఇట్స్ ఎస్జే సూర్య టీజర్, బట్ చూద్దాం. 1 minute 20 seconds కదా. Yeah, I'm very very excited. So without any delay, let's watch not a teaser of Saripoda Senivaram. So yeah, 5, 4, 3, 2, 1. Okay. Music adrinde entra. ఎవరా పర్సన్? నానియానా? ఆగా పతా. ఈ హిందీ ఉందా ఇది? वो लोगों को बहुत सताता था. Okay. ఓహో అనుకున్న మెసేజ్ కట్స్ సూపర్ ఉన్నాయి కదరా. అది తిరిగిపోయింది. इसीलिए कृष्ण ने सत्यभामा के साथ ఓ से మారడాలా రోకనానా మారడాలా మ్యూజిక్ అదిరిందిరా. हैप्पी बर्थडे सर. వావా సూపర్ ఉంది ఇది. అడ్డి అమ్మా, హ్యాపీ బర్త్డే సార్. చాలు 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 నాకు. సో వాయమ్మో ఏంట్రా ఇది, సూపర్ ఉంది. గ్యారంటీ. అరే ఇంకోసారి చూద్దాంరా చాలా బాగుంది. యా జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్. సో మళ్ళీ 5 4 3 2 1 అంట. 5 4 3 2 1. సౌండ్ రా. చాలా బాగుంది. జేక్స్ బిజాయ్ కుమ్మేస్తున్నాడు. మన కింగ్ ఆఫ్ కోత ఆయనే చేసిండు. पुराने जमाने में नरकासुर అది కింగ్ ఆఫ్ కోత ఉంది కదా ఫ్లేవర్. ఉంది కొంచెం ఉంది. జేక్స్ బిజాయ్ కాబట్టి. बहुत सताता था. ఓకే, పొల్యూషన్ కి ఇంత భయపడుతురా వీళ్ళందరూ? इसीलिए श्री कृष्ण ने బాగుంది రోయ్. सत्यभामा के साथ मिलकर సత్యభామకి సాత్మే. उसे మారడాలా చెప్పలే, అది ఇంక చెప్పలే. ఎందుకంటే సాంగ్ లో ఉంది, అది గరం గరం సాంగ్ లో ఉంది. ఈ సినిమాటోగ్రఫీ చించుతున్నారా, మామూలుగా లేదురా. మంచి డాలీ షాట్. हैप्पी बर्थडे सर. బ్రో సూపర్ ఉంది బ్రో. కలర్స్ రా. కలర్స్ చాలా బాగుంది. సూర్య సాటర్డే. ఓకే, కుమ్మేసింది, మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది. అని ఐ రియల్లీ డింట్ ఎక్స్పెక్ట్ బాగుంటుంది అని చెప్పేసి. గరం గరం సాంగ్ లో ఉంది యాక్చువల్లీ ఆ డైలాగ్. అంటే లైక్ పురాణే జమానే నరకాసుర రాక్షస్ నామకే రాక్షస్ रहता था. తర్వాత ఒకసారి लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा को से మిల్క్ మనకి హిందీ బొక్క ఆగమవుతుంది. సో లేకరా ఏదో మిల్కే వాటి సోర్స్కో మారడాలా జనరల్ అది ఉంటుంది అన్నట్టు. అది జనరల్గా ఏదో అనుకున్నా, బట్ ఈ సినిమాలో నరకాసురుడు మన ఎస్జే సూర్యనే. ఏదైనా మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు డోంట్ అగ్రీ చేయండి డిసగ్రీ చేయండి, ఐ డోంట్ ఫకింగ్ కేర్. ఎస్జే సూర్య ఈజ్ పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్. అప్పట్లో మనకి కోటా శ్రీనివాసరావు గారు ఎలానో, ఇప్పుడు విలన్ అంటే ఎస్జే సూర్యని తీసుకుంటే మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఇంతకంటే బెస్ట్ చాయిస్ ఉండదు అనే ఫీలింగ్ లో ఉంటది. ఆయన చించేస్తాడు దీంట్లో. లిటరల్ గా రాక్షసులే కనిపిస్తుంది కొన్ని. ఇప్పుడు లాస్ట్ కి ఎండింగ్ లో ఇట్లా పడుకున్నట్టు చూసిన షాట్, ఆ షాట్ అయితే రే ఇది కదా ఇట్లా కావాల్సింది అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. నీకే అనిపించింది చెప్పరా? ఓ మై గాడ్, నాకైతే ఫస్ట్ అంటే నువ్వు అన్నావు ఎస్జే సూర్య టీజర్ అంటే నాకు అప్పుడు వరకు నేను మర్చిపోయి లిటరల్లీ ఎస్జే సూర్య బర్త్డే వాళ్ళ. బట్ లకీలీ
ఇట్ వాజ్ అన్ ఎస్జే సూర్య టీజర్. నాని వాజ్ బ్రీఫ్ అపియరెన్స్, కానీ ఏమంటారు దాన్ని, ఎక్కువ వైలెన్స్ చూపించకుండానే ఆయన వైలెంట్ అని చెప్పేశారు యా cool గా. యా యా అవును. సో లైక్ యూ హ్యావ్ ద హాఫ్ డోర్ షాట్ పర్ఫెక్ట్లీ అది కట్టు కూడా మళ్ళీ ఫట్ అని కట్టడం, లైక్ కట్ కావడం, ఇట్లా కొడుతున్నాడు కట్ అవుతుంది, కొడుతున్నాడు కట్ అవుతుంది, చాలా బాగా సెట్ అయింది. ఒక కట్టు ఒక కట్టు అలా పెట్టేసేసి, దాంతో పాటు యూ హ్యావ్ లాస్ట్ లైక్ ఫేస్ మీదకి వచ్చే షాట్. అరే సినిమాటోగ్రఫీ అనేది ఎంత అసలు నీకు యువర్ క్రిస్ప్గా ఉంది, చాలా కలర్స్ బాగున్నాయి, అండ్ విజువల్ ఓకే ఫ్లేవర్ అయితే ఉన్నది, బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ యూనిక్. అంటే లైక్ కేఓకే ఫ్లేవర్ అనే కంటే అది జేక్స్ బిజాయ్ ఫ్లేవర్ అనొచ్చు. ఇప్పుడు చేస్తే మనకి అనిరుద్ మ్యూజిక్ ఒక రకంగా ఉంటది. ఇప్పుడు తమన్ గారి మ్యూజిక్ అంటే మనకి ఫర్ రాంగ్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏమో ఒక డప్పులది సౌండ్, లైక్ వడ్డీ సైడ్ అదో డ్రమ్ సౌండ్ అని వస్తుంది, అండ్ డిఎస్పీ గారితో ఒకటి వస్తుంది, ఆయనది ఒకటి వస్తుంది. దీనిలో కూడా అదే అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ ఏదో డిఫరెంట్ ఉంటుంది అనిపించలేదు నిజంగా. ఆయన ఒక ఫ్లేవర్, ఆయన లైక్ సిగ్నేచర్ రకంగా చెప్పాలంటే. మన సంతోష్ నారాయణ ఉంటాడు, ఏదో ఉంటది వెనకాల కాయిల్ ఒకటి ఉంటది అనమాట. అలాగా ఆ తర్వాత ఇంకోటి నా బాగా అంటే నచ్చటం అనొచ్చు, లేదనంటే హౌ కెన్ సే లైక్ కామన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ మన పురాణాలు బేస్డ్ థీమ్ లైన్స్ తీసుకొని మోడర్నైజ్ చేసి దాన్ని, అంటే ఇది పెద్ద చిన్న ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు, బట్ దాన్ని వీళ్ళు బ్రీఫ్గా చెప్పటం కూడా ఇట్స్ గుడ్. కానీ ఇది టూ జనరిక్ అవ్వకుండా ఉంటే బెటర్, బట్ స్టిల్ జనరిక్ అయితే ఖచ్చితంగా కాదని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ వివేక్ ఆత్రేయ హీల్ డెఫినెట్లీ బ్రింగ్ హిజ్ ఓన్ జింక్, చాలా బాగుంటుంది అది. అండ్ దీంట్లో యాక్చువల్లీ ఒక టోటల్ స్లమ్ ఆ విలేజ్ ఏరియాలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే లైక్ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఆఫీసర్ నాని, అండ్ ఆల్సో మనకి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ మనకి చారు, యాక్చువల్లీ మన ప్రియాంక మోహన్ అదే పోలీస్ ఆఫీసర్, అదే ఇప్పుడు పోలీస్ ఎస్ఐ ఉన్నాడు అనుకుంటా, ఆ ఎస్ఐ కింద పనిచేసి కానిస్టేబుల్ అనుకోవచ్చు. అండ్ మనకి గమనిస్తే ఉల్లాసం సాంగ్ స్టార్టింగ్ లో మనకి చెప్తుంది ముందే మనకి ప్రియాంక క్యారెక్టర్ నాకు వైలెన్స్ నచ్చదని చెప్పేసి. సో ఇప్పుడు సూర్యతో కలిసి చారు వైలెన్స్ నచ్చదని చెప్పిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి తను ఎలా మారడాలా, టెక్నికల్ వీళ్ళు చెప్పలేదు దాంట్లో, బట్ మారడాలా అనేది ఎలా చేస్తారు అనేది మాత్రం రియలీ ఎక్సైటింగ్, రియలీ ఎక్సైటింగ్. ఆపటము లైక్ యూ కెన్ సే సంథింగ్ లైక్ దట్. మారడాలా అంటే సాంగ్ లో ఉంది కాబట్టి వీ కెన్ ఫాలో. నాకైతే మారడాలా అనిపిస్తుంది ఎందుకో, లైక్ బికాస్ ఆఫ్ ఏజెంట్ పర్లేదు సార్, అంటే ఎస్జే సూర్య బ్రో ఎవరైతే లైట్ తీసుకుంటాం, బట్ హీఈస్ విలనిస్ట్ విలన్ అలా అనుకుంటే నిజంగా అట్లా అనుకోవచ్చు. సో దాని వల్ల అనిపిస్తుంది చూపించిన తర్వాత చివరికి ఫోన్లే వదిలేసేపో అంటే కుదరదుగా, అంటే లైక్ ఎట్లుంటుందో అది ఎట్లా సెట్ చేస్తారో తెలియదు మనకి. బట్ రియలీ నీకు కామెంట్ కి ఇంకోటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పావు కదా ఎస్జే సూర్య ఇస్ ద పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ అని అదంతా. సో దాంతోపాటు నాకు ఆయన మంచి ప్రొటాగనిస్ట్ మెటీరియల్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జిగర్తండ XX వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, అంటే పర్ఫార్మర్ హీఈస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. కాకపోతే ఎప్పుడైతే విలన్ రోల్స్ వచ్చినాయో హీ గోస్ టాప్ నాచ్, ఇంకెవరు చేయలేరు ఆయన, చాలా బాగా చేస్తారు. ఈవెన్ షేడ్స్ ఏమంటుందని డ్యూయల్ షేడ్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇది మన విశాల్ గారిది ఏదో ఉంది చూడు మూవీ, మొన్న వచ్చిన సినిమా మార్క్ యాంథనీలో ఆ ఫ్లేవర్ షేడ్స్ కానీ, ఆర్ ఈవెన్ జిగర్తాండాలో కూడా నీకు స్టార్టింగ్ నీకు అనిపిస్తూ ఉంటుంది హీస్ కైండ్ ఆఫ్ ఎ గ్రే షేడ్. అంటే ఐ డోంట్ కేర్ హూ ఎవర్ హీస్, నేను నా పని నేను చేసుకోవాలన్న ఫీలింగ్ లో ఎస్జే సూర్య క్యారెక్టర్ కనబడుతుంటాను విత్ బోత్ ఇన్నోసెన్స్ అండ్ గ్రే ఫీలింగ్. బట్ హీల్ బికమ్ ట్రూ ప్రొటాగనిస్ట్ అనమాట ఇన్ ద ఎండింగ్. కానీ లైక్ హీస్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ మ్యాన్. లైక్ మనకి ఈ టైంలో హీస్ రేర్, ఇలాంటి టైంలో ఇలాంటి యాక్టర్ రేర్. రైట్ నౌ ఈ టీజర్ మొన్న వచ్చిన గ్లిమ్స్ కంటే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెంచింది. డోంట్ యూ అగ్రీ? నాకైతే ఇంకా అనిపిస్తుంది అంటే లైక్ సాటర్డే ఏదో జనరల్గా సాటర్డే గురించి చెప్తున్నారు, అండ్ ఆల్సో ఆ దాంట్లో మనకి ఎస్జే సూర్య గారు మాట్లాడేది ఉంటుంది జనరల్గా. కాకపోతే దీంట్లో ఇంకా లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఇంకా పెంచిందని నాకు అనిపించింది అనమాట. సో రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో మీకేమనిపించింది చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ బ్రేక్ డౌన్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకో బ్రేక్ డౌన్ వీలైతే చేస్తా, అంటే లైక్ దీంట్లో అంతగానో నిజంగానే ఉంటే చేస్తా. సో వెయిట్ చేయండి దానికోసం, ఇవాళ ఈవినింగ్ వచ్చేస్తుంది. మెజారిటీది ఆ స్లమ్ సీన్ ఉంది, స్లమ్ లోకి ఎవరినో పట్టుకోవటానికి ఎస్జే సూర్య వస్తున్నారు. సో దానికి స్లమ్ లో వాళ్ళు కొంచెం అటు ఇటు అపోజ్ ఒక 4-5 ఎదురెళ్ళినప్పుడు హీస్ బీటింగ్ దెమ్. సో చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బై. సో